చూసా. నిజంగా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 18+ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ వస్తే మాత్రం సెంటిమెంట్ అయితే మాత్రం ఇరగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్గా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సినిమాలో అంత ఓవర్గా లేదు. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది. అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే. లైఫ్ అంటే రియల్ మేట్ని మనం వెతుక్కోవడం. సో రియల్ మేట్ కోసం చూపించారు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్తో నడిచింది సినిమా అయితే మాత్రం. అయ్యా వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు, కానీ సినిమాకి అంత వల్గర్గా అయితే అనిపించలేదు. సినిమా మాత్రం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే బిట్స్ కూడా ఏం లేవు భయ, అలాంటి ఏమీ లేవు. సో కొంచెం ఒక సీన్లో మాత్రం ఏంటంటే న్యూడిటీ చూపిస్తారు. అందులో కూడా అవి మొగోలు, ఈ బాయ్స్ ఉన్నారు కదా, ఈ బాయ్స్లో. సో అక్క లాస్ట్ ఒక 1 మినిట్ అంతేగాని సో సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఇటువంటి మరి ఓవర్గా అంటే ఓవర్ సీన్స్ ఏం లేవు, లిప్ కిస్లు తప్ప ఓవర్ సీన్స్ ఏమీ లేవు. చాలా బాగుంది భయ. ఏంటి డబ్బులు సంపాదించావా? నా సీట్ కింద ఉన్నాను. అసలు సినిమా అయ్యేదాకా చూసుకోలేదు. మధ్యలో వచ్చి వాళ్ళ టీం ఎవరో వచ్చారు, మీ సీట్ కింద చూసుకో అన్నారు. అసలు నన్ను ఎలా సెలెక్ట్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్ ఎంత వచ్చాయి? నా 10,000 అంట. నా మిత్ర మేడం గారే చెప్పారు నాకు 10,000 అంట. నేను అసలు ఇప్పుడే లెక్కేలేదు. 10,000 వచ్చిందా? ఓకే, ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుందండి. ప్యూర్గా లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా తీసుకెళ్లారు. కాన్సెప్ట్ అయితే చాలా వైజ్గా బాగుంది. ఇప్పుడు జనరేషన్లో లైక్ గర్ల్స్ ఎలాగ ఉంటారు, బాయ్స్ ఎలాగ ఉంటారు, దానికి తగ్గట్టుగా వెళ్ళిపోయారు. సినిమాని అయితే చాలా నీట్గా క్లీన్గా చూపించారు. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్లు ఇంకా రాజ్గురు ఫిల్మ్స్లో చాలా చేయాలని, అలాగే మిత్రా శర్మ గారు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఆఫర్లు ఎన్నో ఛానల్స్లో సినిమాలు చేయాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమా నిన్న హిట్ అవ్వాలని యాక్చువల్గా గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం కూడా జరిగింది. దేవుడు ఆ అదృష్టం వల్ల నాకు ఇది కర్ణించినట్టున్నాడు, ఈ ప్రైజ్ మనీని కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు నాకు వస్తాయని కూడా నేను అనుకోలేదు. కానీ మాటలు కూడా నాకేం చెప్పాలి దానిలో రావట్లేదు, మాటలు కూడా ఏం చెప్పాలని. కానీ నేను అన్న, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, నాకు స్మాల్ కిడ్ ఉంది, నేనే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. సో 10 మందికి అన్నదానం పెడతాను, మిగిలిన నేను మా ఇంట్లో చూసుకుంటాను అన్న. ఇప్పుడు ఇలాంటి సినిమాలు అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలన్నీ చూస్తున్నాను, కానీ అన్న ఇలాంటి కాన్సెప్ట్తో రావడం అనేది, మనీ రీఎంట్రన్స్ అనేది, ఐఫోన్ గిఫ్ట్లు. నాకు మేబీ ఐఫోన్ రాలేదేమో, కానీ నాకైతే నాకు రివార్డ్ మనీ వచ్చింది కదన్న. నాకు ఆ సంతోషం, రాకపోయినా సంతోషమే. సినిమా వల్ల సాటిస్ఫై అయ్యా నేను. ఒరిజిన్ బాయ్స్ అన్న మూవీ టైటిల్కి చాలా బాగుందన్న మూవీ అయితే. సినిమా వల్గర్ ట్రైలర్లో చూసినప్పుడు మనకి ఏదో వల్గర్టీగా అనుకుంటాం, కానీ వల్గర్టీ కూడా ఏం లేదు. సినిమా మొత్తం మీద కిస్ సీన్లని మొన్న చెప్పారు కదా, మొత్తం మీద 18 కిస్ సీన్లే ఉన్నాయండి, ఎక్కువ కూడా లేవు. అవి కూడా లెక్కేసుకున్నాయి మొత్తం. ఫస్ట్ స్టార్టింగ్ బొమ్మతో పెట్టిన కాడి నుంచి లెక్కేసానన్న. రాబోయే సినిమాలు కూడా ఇలాంటి ఆఫర్లు పెడితే జనాలు ఎక్కువ థియేటర్కి వస్తారంటవా? చాలా బ్రహ్మాండంగా వస్తారన్న, చాలా బాగా వస్తారు కూడా. ఓకే, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది బ్రదర్. ఎందుకంటే ఒరిజిన్ బాయ్స్ అనగానే టైటిల్ చూసి ఏదో వేరే బూత్ అనుకుంటారు. బూత్ కాదు, బూత్లో కూడా అంటే నిజాయితీగా ఉంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ పడే స్ట్రగుల్, ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ ఛాలెంజ్లో వాళ్ళు గెలవాలని ట్రై చేస్తారు, లాస్ట్కు వాళ్ళు కలుస్తారు. సో అమ్మాయిలు కూడా అంటే ఇప్పుడు మన యూత్ కూడా ఏమవుతారు అంటే అట్రాక్షన్ ఈరోజు వచ్చేసి రేపే విడిపోతారు. కాబట్టి ఇట్లాంటి సినిమాలు చూడడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్ స్ట్రాంగ్ ఉండడానికి కూడా ఈ సినిమా దోహదపడుతుంది. క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చాలా బాగుంది. అందరూ అయితే యూత్ అయితే చూడవచ్చు, సినిమా గట్టిగా ఉంది. సినిమా ఒరిజిన్ బాయ్స్. ఏ టైలర్ చూసినాం, అసలు చూస్తే మామూలుగా అనిపించలేదు, ఇదేదో బాగుంది చూడాలనిపించి వచ్చినాం. యూత్ మాత్రం అందరు చూడాలి, నలుగురు చెప్పాలి. సాటర్డే సండే ఇప్పుడు టికెట్లు కూడా దొరకవు, తొందర బుక్ చేసుకోరు. వర్జిన్ బాయ్స్ మూవీ మాత్రం చాలా డిఫరెంట్ మూవీ. ఇది చాలా అంటే చాలా బాగుంది. కొత్త సినిమా అనే డిఫరెంట్ మూవీ, ఒకటి యూత్కి సంబంధించిన సినిమా. ఇది ఒకటి చాలా కామెడీ ఉంది, చాలా డిఫరెంట్ మూవీ. ఇలాంటి సినిమా మనం ఇప్పటిదాకా చూడలేము. అంటే బేబీ తర్వాత, ఒక హ్యాపీ డేస్ తర్వాత, ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత, ఒక ఎంజాయ్ మూవీ, ఒక కాలేజ్ స్టూడెంట్స్కి మంచి నచ్చే సినిమా, యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలుగా తీసుకోపోయిన డైరెక్టర్ గారు, అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా మనకు బోరింగ్గా ఉండదు. ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం కామెడీ నవ్వుకుంటూనే ఉంటాం, లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మనం ఎంజాయ్ చేస్తాం, అంతా బాగుంటుంది. అంటే ప్రతి సీన్ చూసినా కూడా ఒక ఫైట్ ఉంటుంది, ఫైట్ కూడా చాలా బాగా చేసింది హీరో గారు. ఒక ఫైట్ మాత్రం చాలా బాగా చేసింది, చాలా బాగుంది. అంటే సాంగ్స్ కూడా తీసుకున్నా కూడా చాలా క్యూట్గా ఉంటాయి సాంగ్స్ కూడా, ఎక్కడ బోరింగ్ ఉండదు. కామెడీ మాత్రం చాలా బాగుంది. ఈ చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసుకోపోయిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్. ఒరిజిన్ బాయ్ నేనేనా ఒరిజాను నీకు తెలుసా? నవ్వుతూ వెళ్ళాలా? ఒరిజిన్ బాయ్ నేనే. కెమెరామ్యాన్ అన్న నవ్వుతున్నాడు.
అన్న ప్రపంచంలో ఎవరైనా ఒరిజినల్ బాయ్ ఉంటుంది నేనే అన్న. సినిమా ఎలా అనిపించింది? సినిమా అయితే బాగుంది అన్న, సరదాగా ఉంది. ఏ బ్రాండ్ లేదు వీళ్ళకి. హీరో కొత్త ఆయన, హీరోయిన్ కొత్త ఆమె, ప్రొడ్యూసర్ కొత్త ఆయన, మన డైరెక్టర్ కొత్త ఆయన. అయినా కానీ సరదాగా ఎక్కడ బోర్ లేకుండా తీసుకొచ్చారు. మన తమ్ముడు సినిమా కంటే 100 రెట్లు బాగుందన్న. లాభం వస్తుందని నేను గ్యారంటీ చెప్పలేను, కానీ లాస్ అయితే రాదన్న ప్రొడ్యూసర్కి. మనం చూసినాక తమ్ముడు సినిమా అందరు ఫేమస్సే. దిల్ రాజు పెద్ద ప్రొడ్యూసరు, హీరో పెద్ద హీరో, మన అందులో ఉన్న హీరోయిన్ కూడా పెద్ద హీరోయిన్. వీళ్ళు చిన్న చిన్న వాళ్ళన్నా ఇంత సరదాగా ఇంత ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకొచ్చారు సినిమా. ఈ టీం అందరికీ ఐ లవ్ యూ, సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. నేను ఎవరినైనా సినిమాకి పోండి అని చెప్పను, వద్దని చెప్పను. మీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నా డబ్బులు పెట్టి నేను చూస్తా. సూపర్, అదరగొట్టు సూపర్. ఎలా అనిపించింది వర్జిన్ బాయ్స్? చెప్తా, ఈ మాటలు ఎవరికి ఎక్కడ తగలదో అక్కడ తగలేదు అన్నీ చెప్పేస్తా. యావరేజ్గా ఉందండి, యావరేజ్. శ్రీహాన్ కామెడీ టైమింగ్ ఎలా ఉంది? అసలు కామెడీ ఉందా? నాని గారికి అనిపించాడు శ్రీహాన్ యాక్ట్ చేస్తుంటే కొన్ని సీన్లలో. ఏమో నాకైతే నాని గారే చేసినట్టే కనిపిస్తుంది, కానీ కొంచెం ఆ ఫేస్ కట్ అయ్యి కూడా అలాగే కనిపించాయి శ్రీహాన్లో. సో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అయితే కాదు, ఎందుకంటే గ్లామరు, ఎక్స్పోజింగు, ఇవన్నీ వల్గారిటీ కొంచెం ఎక్కువ పాల్లో ఉన్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు, కానీ యూత్కి కావాల్సిన గ్లామర్ అంతా కూడా ఉంది. నేనైతే అసలు ఈ సినిమాకి ఐఫోన్ ఇస్తారు, 500 కాగితాలు కట్టల మీద పడిపోతాయి వర్షంలాగా అని చెప్పేసి అని ఒక వైరల్ అయింది వీడియో. దానికోసమని వచ్చాను. దురదృష్టం ఏంటంటే నేను అదృష్ట జాతకం కాదు, నా ముందు సీటోడికి పడిపోయింది 500 కాగితాలు కట్ట, నాకు ఏం పడలా బుస్కి. సో సినిమాకి అయితే నేను ఆఫర్ల వల్ల సినిమాకి వస్తున్నారా, లేకపోతే సినిమా ట్రైలర్ నుంచి వస్తున్నారా? ఇప్పుడు సినిమా ఊపుందనుకో ఆటోమేటిక్గా టికెట్ల బుకింగ్లు అన్నీ పెరిగిపోతాయి. కొంతమంది ఏంటంటే టాక్ చూసి సినిమాకి వద్దామని అనుకుంటారు. సో ఇప్పుడు హీరో ఎవరో తెలీదు, హీరోయిన్ ఎవరో తెలీదు, వాళ్ళకి మార్కెట్ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి ఆఫర్లు పెట్టి జనాలను అట్రాక్ట్ చేసి థియేటర్ రప్పించవచ్చు. అప్పటికి కథ బాగుంటే ఆ టాక్ బట్టి సినిమా లేచుద్ది. ఆ స్ట్రాటజీ ఉపయోగించుకున్నారు వీళ్ళు. సో అది స్ట్రాటజీ పరంగా వర్కౌట్ అవుతుంది, సినిమా పరంగా కొంచెం డిసప్పాయింట్ చేసింది. యావరేజ్ భూమి, కాకపోతే ఓటీటీలు ఆడుతుంది బాగా. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు. యూత్కి అమ్మాయిలు అయితే నైట్ కళ్ళకి వస్తారు, ఆ గ్లామర్ అయితే చూపించారు బాగా. సో వర్జిన్ బాయ్స్లో ఇందులో 3 విభాగాలు ఉన్నాయి. ఫాస్ట్ టెన్స్, ఫీచర్ టెన్స్, కంటిన్యూ టెన్స్ 3 ఉన్నాయి ఇందులో. సో నేను గమనించింది డైరెక్టర్ గారు తీసుకున్న విభాగాలు ఇవి. ఫాస్ట్ టెన్స్ అంటే ఇప్పుడు లేటెస్ట్ యూత్ ఎంత ఫాస్ట్గా ఉంటారు, ఫ్యూచర్ టెన్స్ జరగబోయేది ఏంది, కంటిన్యూ టెన్స్ జరిగేది ఏంది, ఇది మనకు తెలిసిన విషయం స్టూడెంట్స్కి అందరూ కూడా. ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూ టెన్స్ 3 విభాగాల్లో ముగ్గురిని తీసుకున్నారు. సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ చిత్రంలో కూడా అంతా కొత్త వాళ్ళనైనా కూడా కొంత కొత్త వరవడని మొత్తం తీసుకొచ్చినటువంటి అంశం మనం చూసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎక్కడ నష్టపోతున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు అది మెయిన్ కాన్సెప్ట్. ఇది ఆడ ఉన్నటువంటి లోటుపాట్లు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చేశారు. సో ఈ చిత్రంలో అందరూ ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం అయితే వాళ్ళు ఒక మొత్తం గోల్ని అయితే ఇంప్రెషన్ చేసుకుని వెండితెర మీదకి వచ్చారు. అది మాత్రం కనిపిస్తుంది. లొకేషన్లు చాలా కొత్తగా ఉన్నాయి. సో తప్పకుండా యూత్కు మాత్రం ఎక్కడ లైఫ్ని వేస్ట్ చేస్తున్నారు, ఎక్కడ మనం నష్టపోతున్నాం, రాబోయే రోజుల్లో ఎలా ఎదగాలి అనే దాని మీద మెసేజ్ అనమాట. అది ఎంటర్టైన్మెంటు, అది మంచి ఎంటర్టైన్మెంటు, చూడాల్సిన అంశాలు అయితే ఉన్నాయి. మూవీ తప్పకుండా ఈ చిత్రం యాక్సెప్ట్ చేస్తుంది. మిత్రా శర్మ గారికి రియల్గా ఈమెని హీరోయిన్గా వెండితెర మీద ఈ సినిమాలోనే చూడగలం. సో రాబోయే రోజుల్లో పెద్దవారి దగ్గర ఆశీస్సులు మరిన్ని పొందే అవకాశాలు మాత్రం మిత్రా శర్మ గారికి గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే మన యూత్లో, మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ మధ్య ఆమెకి ఒక స్థానం అయితే రాబోయే రోజుల్లో తక్కుతుంది. సో ఐఆమ్ యాక్సెప్టెడ్. సో ఐఎమ్ పిట్టల ద్వారా చాలా సినిమాలు చూసినటువంటి అందులో ఇక్కడ మిత్రా శర్మ గారిని చూసే ఆమె ఒక్కోసారి చేసినటువంటి వెండితెర మీద కొన్ని సీన్స్ అయితే మాత్రం యాస్టీజ్గా చాలా గూస్ బంప్స్ వచ్చే, ఆడియన్స్కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా మంచి శక్తిని వచ్చే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు మిస్ కాబాకండి. రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ చాలా ఈ డిగ్రీ ఇప్పుడు ఉన్న బీటెక్ స్టూడెంట్స్కి మాత్రం ఇది బాగా కనెక్ట్ అవుతుంది. లవర్స్ ఎక్కడ మిస్ అవుతున్నాము, మనం లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తూ ఎలా మిస్ అవుతున్నాం, లవ్ ఎలా ఫెయిల్ అవుతున్నాం కూడా ఈ సినిమాలో చూస్తే ఆ ఫెయిల్యూర్స్కి మాత్రం సక్సెస్ మంచి రూట్, మంచి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. సో ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసుకోండి. అంటే రాబోయే రోజులు అన్ని లవ్ సినిమాలు రావు. సో కొంత
విభిన్నటువంటి కోణంలో ఉంటాయి. సో మ్యూజిక్ కూడా ఈ కథకు తగ్గట్టే ఉంది. కొన్ని చూడాల్సిన అంశాలు ఉన్నా మటుకు ప్రొడ్యూసర్ గారు చాలా చిత్రాన్ని మాత్రం ప్రయత్నం చేసినటువంటి అంశం ఉంది. ప్రొడ్యూసర్ గారు ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ 2 రాష్ట్రాలు అద్భుతంగా మన సార్ గారికి మంచి కాశుల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాను. సో మన ఆడియో ఫంక్షన్ రోజు కూడా సార్ గురువు గారిని ఆల్రెడీ స్పీచ్ చూశాను, చాలా అద్భుతంగా ఉంది. సో మూవీ మాత్రం చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ మంచి మంచి సినిమాలని యాక్సెప్ట్ చేస్తానికి స్టూడెంట్స్ రావాలి, ముందుకు రావాలి. సో మరి థియేటర్లన్నీ ఫుల్ అయ్యి ఇంకా మన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మనం ఈ రోజు ప్రపంచాన్ని రాబోయే రోజులు ఏలేటువంటి తెలుగు ఇండస్ట్రీ కాబోతుంది. ఇది తప్పనిసరిగా ఆశ పెట్టుకోండి. తెలుగు ఇండస్ట్రీలు తెలుగు రాష్ట్రాలు 2 మాత్రం మన కళాకారులను మాత్రం ముందు స్థానంలో నడిపించాల్సిన బాధ్యత మనమే ఉంది. సో ఆడియన్గా చాలా గొప్పగా ఉంది. ఇటువంటి పెద్దలు ఎటువంటి రావాలి. సో ఎంతోమంది కళాకారులను ముందుకు తీసుకోవాల్సిన అంశం ప్రొడ్యూసర్ల బాధ్యత వాళ్ళ మీద వహిస్తుంది. సో థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టల ద్వారా థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. వై 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 వైరల్ వర్జిన్ బాయ్స్ అనే సాంగ్ మనం తయారు చేయాలి ఇప్పుడు. చాలా బాగా చెప్పారు. మీ సినిమాలో శివశంకర్ మాస్టర్ గారిని పెట్టడం జరిగింది. ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అమేజింగ్ ఉంది. ఆయన ఆశీర్వాదాలు పైనుంచి ఇస్తున్నారు, బ్లెస్సింగ్స్. ఆయన బ్లెస్సింగ్స్ చాలా ఇంకా మనకి తోడ్పడుతున్నాయి ఇప్పుడు. ఎక్సలెంట్. అసలు ట్రెమెండస్. అందరికీ ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. సార్ ఇంకొకటి ఏంటంటే సారు అందరికీ ఐఫోన్లు ఇచ్చి ఒక్కొక్కరు పేదలను ఆదుకోవడం అది కూడా ఒక చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు టీ పిచ్చి పంపించే రోజుల్లో ఆయన అంత పెద్ద ఐఫోన్గా ఇస్తున్నారంటే అసలు సార్కి పాదాలు ఉండాలి తెలియజేసుకోవాలి. గ్రేట్. సో మరొక థ్యాంక్ యూ.